చిత్తూరులోని సితమ్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ 3వ సంవత్సరం చదువుతున్న నందిని అనే విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. కళాశాల యాజమాన్యం ప్రొఫెసర్ల వేధింపుల కారణంగానే ఆమె తన ఈ సూసైడ్ నిర్ణయం తీసుకుందని బంధువులు ఆరోపిస్తున్నారు. నందిని కళాశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించినా ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ నందినికి చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం వేలూరులోని సిఎంసి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఆగ్రహించిన నందిని బంధువులు, వివిధ విద్యార్థి సంఘాలు, నాయకులు కళాశాల ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. కళాశాల యాజమాన్యం అధ్యాపకుల తీరుపై వారు మండిపడ్డారు. ల్యాబ్ రికార్డుల విషయంలో అధ్యాపకులు దురుసుగా వ్యవహరించడం వల్ల, వేధింపులకు గురిచేయడం వల్లే నందిని మనస్తాపం చెంది ఈ ఘాయిత్యానికి పాల్పడ్డట్లు బంధువులు చెబుతున్నారు. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, మేము అన్నీ చూసుకుంటాము అని చెప్పారు. ఇంతో చెప్పి మీరు సీఎంసీకి వెళ్ళండి, బిడ్డను కాపాడండి, మేము చేస్తాము, మేము తగిన విధంగా న్యాయం చేస్తాము, అక్కడ మేము పే చేస్తాము అనేసి అన్నారు. సార్ దానికి ఇప్పుడు ఏం రెస్పాన్స్ లేదు. ఇందాక ఇక్కడికి వచ్చిన తర్వాత సిఐ నితిబాబు గారు ఆయన కాల్ చేసి వాళ్ళు న్యాయం చేస్తారంట, ఈయనకే కాల్ చేస్తాం, మా తమ్ముడికి కాల్ చేసి వాళ్ళు న్యాయం చేస్తారంట, మీరు ఆగండి, మేము న్యాయం జరిగేదాకా మేము చూస్తాము అనేసి అన్నారు. కానీ మళ్ళీ దాని తర్వాత కూడా కాలేజ్ ప్రిన్సిపాల్కి 4 సార్లు కాల్ చేస్తే మన ఏఎస్ఐ గారు కూడా చేశారు. నేను 4 సార్లు కాల్ చేసినా తీయలేదు, మన ఏఎస్ఐ గారు కూడా చేశారు, తీయలేదు. దీనికి భయపడే నిన్న సాయంత్రం మా వాళ్ళు సోషల్ మీడియాలో ఈ విధంగా శాంతియుతంగా ధర్నా చేస్తామని చెప్పారు. శాంతియుతంగా ధర్నా చేస్తామని చెప్తే సోషల్ మీడియాలో 15 మినిట్స్కే కాలేజ్ హాలిడే ఇచ్చారు. ఎగ్జామ్స్ కూడా పోస్ట్పోన్ చేస్తారు. ఆన్ ది అకేషన్ ఆఫ్ ఫస్ట్ సాటర్డే. నా దగ్గర సర్కులర్ కూడా ఉంది. ఫస్ట్ సాటర్డేకి వీళ్ళు ఎన్ని రోజులు అండి లీవ్ ఇచ్చారు? ఇంతకుముందు ఫస్ట్ సాటర్డేకి సీతమ్స్ కాలేజీలో ఎన్ని రోజులు లీవ్ జరిగింది? మా పాప 3 ఇయర్స్ చదువుతుంది, ఏ రోజు ఫస్ట్ సాటర్డేకి లీవ్ ఇవ్వలేదు. నందిని అండి, మాది సరివిరెడ్డిపల్లి, గంగాధర నెల్లూరు మండలము. మా పాప సీతమ్స్ కాలేజ్లోనే ఈసీ 3rd ఇయర్ చదువుతుంది. మా పాపకి ఇక్కడ ఫ్రీ సీట్ వచ్చిందండి. సో మేము సోమవారం నుంచి మా పాప రికార్డ్ సరిగ్గా రాయలేదనేసి హరాస్మెంట్ చేస్తుంది. మేడం ఏదో మాట్లాడుతుంది, డ్రెస్ కోడ్ వల్ల ముందు నుంచే మేడంకి పాపకి ఏదో బ్రష్ ఉంది, గొడవ ఉంది అని చెప్పుకొస్తా ఉన్నింది. మాట్లాడతానులేమ్మా, చెప్తాము అనేసి కూడా అన్నాము. బట్ అది ఎందుకు ఇట్లా అయిందో తెలీదు. మిగతాది మా అన్న చెప్తారు సార్. నాకు సరవణ ఆయనతో మాట్లాడితే మీరు ఎక్కడికైనా వెళ్ళండి, మేము అన్నీ చూసుకుంటాము అని చెప్పారు. ఇంతో చెప్పి మీరు సీఎంసీకి వెళ్ళండి, బిడ్డను కాపాడండి.